తాజాగా మంత్రి విడుదల రజనీపై వైసీపీ నాయకుడు మల్లెల రాజేష్ నాయుడు చేసిన తీవ్రమైన వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడొచ్చంటారు ఆ పార్టీపై? ఒకటి, ఆ పార్టీలో అవినీతి పరులు ముఖ్యమంత్రి కొంతమంది నాయకులే అనుకున్నాం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పార్టీలో ఉండే మంత్రులు కూడా అక్కడ వీళ్ళకి టికెట్లు తీయిస్తాం, వాళ్ళకి టికెట్లు తీయిస్తాం అని చెప్పి అవినీతి చేస్తారని నాకు ఈరోజే తెలియడం జరిగింది. ఎందుకంటే విడుదల రజనీ అనే వ్యక్తి ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిని శాసిస్తారా? ఇప్పుడు పార్టీలో బీఫామ్ ఇచ్చేది ఎవరు? పార్టీ అభ్యర్థిని తేల్చేది ఎవరు? ముఖ్యమంత్రి. అదేవిధంగా ఆ పార్టీ అధ్యక్షుడు. విడుదల రజనీ గారు ఆ పార్టీలో అధ్యక్షురాలు కాదు కదా. విడుదల రజనీ గారు ఆ పార్టీలో అధ్యక్షురాలు కాదు, ఆమెమి పొలిట్ బ్యూరో మెంబర్ కాదు, ఆమెమి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కాదు. అలాంటప్పుడు అభ్యర్థులను ఎలా డిసైడ్ చేస్తారు? అభ్యర్థులను డిసైడ్ చేయడానికి ఎలక్షన్ కమిటీ ఉంటుంది, స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది, అదేవిధంగా ఆ పార్టీ అధ్యక్షుడు ఉంటాడు. అనేక సర్వేల ద్వారా అభ్యర్థులను తేలుస్తారు. అది ఏ పార్టీలో అయినా జరిగే ఆనవాయితీ. కానీ ఇక్కడ 6.5 కోట్లు ఇస్తే నేను టికెట్ ఇస్తానని విడుదల రజనీ గారు చెప్పారంటే, విడుదల రజనీ గారు ఒక అవినీతి పరురాలు. ఏంటంటే డబ్బులు తీసుకొని వేరే వాళ్ళకి టికెట్లు ఇప్పిస్తా అని చెప్పి. ఇలాంటి పాలకులు మనకు అవసరం లేదు మన సమాజంలో. ఎందుకంటే ఒక నాయకుడు అనేవాడు ప్రజల మన్ననలు పొందిన వ్యక్తికి సీట్లు ఇస్తే, అలాంటి వ్యక్తులు రేపు చట్టసభల్లోకి వస్తే వాళ్ళు ప్రజలకు న్యాయం చేస్తారు. అదేవిధంగా 6 కోట్లకి 5 కోట్లకి నేను సీట్ అమ్ముకుంటా అంటే రేపు వాడు శాసనసభ్యుడైతే ఏం చేస్తాడు? అవినీతి చేస్తాడు, ప్రజలకు మంచి చేయడు. అంటే ఇలాంటి వాళ్ళని, క్వాలిఫికేషన్ లేని వ్యక్తులందరినీ సీట్లు ఇచ్చేదానికి పెంచి ప్రోత్సహించడం ఈమె రెండో తప్పిదం. ఈమె మాటలు ఎలా ఉంటాయంటే నీతిమంతురాల్లా ఉంటాయి, కానీ చేసే పనులన్నీ అవినీతి పనులు, తప్పుడు పనులు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు ఒక మంత్రిగా, ఒక బాధ్యత గల మంత్రిగా ఉండి నువ్వు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి సమాజానికి. అలాంటి మెసేజ్ ఇవ్వకుండా నేను ఈ విధంగా 6.5 కోట్లకి నేను ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటే ఆమె క్యారెక్టర్ ఎలాంటిదో, ఆమె తీరు ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. రాత్రికి రాత్రే ఇన్ఛార్జిని మార్చేసి మరొక వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించడాన్ని ఏ రకంగా చూడొచ్చంటారు? ఒకటి, అది వాళ్ళ ఇన్ఛార్జీలను మార్చడం అనేది ఆ పార్టీ యొక్క ఉద్దేశం. ఏమంటే ఇప్పుడు ఆ పార్టీలో ఆ పార్టీ అధ్యక్షుడు లేదా కార్యదర్శి ఆ ఎన్నికలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. ఇక్కడ రాత్రికి రాత్రే మార్చడం అంటే, అప్పటికప్పుడే మార్చడం అంటే ఏదో జరుగుంటుంది. ఇప్పుడు ఏమి 6.5 కోట్లు ఈయన దగ్గర తీసుకున్నా అని చెప్పి ఆయన వచ్చి బయట చెప్తూ ఉన్నాడు. ఇంకొకరి దగ్గర 10 కోట్లు తీసుకొని వాళ్ళని చేసి మొత్తం 16 కోట్లు ఈమె దోచుకునిందేమో ఎవరికి తెలుసు? ఈ విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సెటిల్మెంట్కి పాల్పడినట్టు తెలుస్తుంది కదా. 6.5 కోట్లలో 3.4 కోట్లు ఇప్పించడం జరిగింది, మిగతా 3 కోట్ల విషయంలోనే తగాదా జరిగినట్టు కూడా తెలుస్తుంది కదా. ఒకటి, సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఏ అర్హత ఉంది? ఆయన ఒక సలహాదారుడు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇచ్చుకోవాలి. అంతేగాని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఈయనే అభ్యర్థులను డిసైడ్ చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు? ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఉన్నప్పుడు ఆయన ఏమన్నా ఈయనకి ఎన్నికల అభ్యర్థులను తీయమని ఏమన్నా అధికారం ఇచ్చాడా? లేదు కదా. అలాంటప్పుడు వీళ్ళు లాబియింగ్లు చేస్తున్నారంటే, ఇలాంటి లాబియింగ్ చేసే పాలకుల వల్ల లాభం ఏంటి? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఒక సలహాదారుడు. యాక్చువల్లీ సలహాదారులు అంటే సంబంధించిన శాఖకు సలహాలు ఇచ్చుకోవాలి. ముఖ్యమంత్రికి సలహాదారుడు అంటే ముఖ్యమంత్రికి సలహాలు ఇచ్చుకోవాలి. అంతేగాని బయటకు వచ్చి ఏది పడితే అది మాట్లాడతాం, ప్రతి శాఖలో మేము తలదూరుస్తామంటే ఇక్కడుండే సంబంధిత మంత్రులు కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఏంటంటే ఈరోజు మీ శాఖ గురించి మీరు మాట్లాడండి, మీ శాఖలో వచ్చి ఎవరో ఒకటి తలదూరుస్తున్నారంటే మిమ్మల్ని డమ్మీలు చేస్తున్నారు. దానికి ఒకసారి ఆలోచించి మాట్లాడితే వీళ్ళకి కూడా బాగుంటుంది, గౌరవప్రదంగా. ఇప్పుడు చిలకలూరిపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇద్దరు విషయంలో తగాదా జరుగుతుంది కదా. ఇది రానున్న ఎలక్షన్లో ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అనుకోవచ్చు? ఒకటి, చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ ఓడిపోయి మొదటి సీటు. ఈరోజు ఈమె విడుదల రజనీ ఏదో మాయ మాటలు చెప్పి డబ్బులు నొక్కేసింది. ఇక్కడ ఏంటంటే ఫైనల్గా నష్టపోయేది ఎవరంటే ఈ దీంట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళిద్దరు కొట్టుకుని వీళ్ళిద్దరూ నష్టపోతారు. ఎందుకంటే చిలకలూరిపేట గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డా అని అంటారు. గత ఎన్నికలు ఏదో గాల్లో పోయింది, కానీ యాక్చువల్గా అక్కడ ప్రతిపాటి పుల్లారావు గారు చాలా అభివృద్ధి చేశారు, ఆయనకే గెలుపు జరుగుతుందని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. ప్రజానాడి కూడా అదే విధంగా ఉంది. దాన్ని బట్టి చూస్తే అక్కడ చిలకలూరిపేటలో తెలుగుదేశం పార్టీ గెలవబోతూ ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ విడుదల రజనీ ఓడిపోతుంది కాబట్టి గుంటూరు వెస్ట్లో వెళ్ళి ఇక్కడ ఓడిపోవడం ఎందుకు, వేరే దగ్గరికి వెళ్ళిపోయి నేను వచ్చి కొత్త రోజులైంది అందువల్ల ఓడిపోయానని చెప్పుకునే దానికి ఈ విధంగా భావిస్తూ ఉన్నారు. మరి ఈసారి విడుదల రజనీ గెలుపు అవకాశాలు ఎంత మేర కనిపిస్తున్నాయి, ఉన్నాయా అసలు లేవా? విడుదల రజనీ గారు గుంటూరు వెస్ట్లో ఓడిపోతారు. అదేవిధంగా ఇక్కడ సంబంధించి చిలకలూరుపేటలో కూడా వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది 2 నియోజకవర్గాల్లో. ఆమె ఓడిపోయేదే కాకుండా ఆమె పక్కన ఉండే నియోజకవర్గాలను కూడా చెడగొట్టడానికి ఈ విడుదల రజనీ పాల్పడుతూ ఉందని నేను భావిస్తూ ఉన్నాను.